మార్కాపురం జిల్లాలో గ్రామ కార్యాలయం ఉద్యోగిపై టీడీపీ నేత దాడులు చేయడం సంచలనం రేపింది. కనిగిరిలోని వెలిగండ్ల మండలంలో అరుదైన ఘటన జరిగింది. ఉద్యోగిపై టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు ఇంద్రభూపాల్ దాడులకు పాల్పడ్డారని బాధిత ఉద్యోగి వెంకటకృష్ణ వాపోతున్నారు. తనపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ బాధిత ఉద్యోగి ఎంపీడీఓకు ఫిర్యాదు చేయగా ఇన్ఛార్జ్ ఎంపీడీఓ దాడి చేసిన వ్యక్తికి రాజమర్యాదలు కల్పించారని వాపోయారు. మరోవైపు తనను టీడీపీ నేత కాలు పట్టుకుని ప్రాధేయపడాలంటూ ఇన్ఛార్జ్ ఎంపీడీఓ ఆదేశాలు జారీ చేశారని, లేదంటే ఉద్యోగం తొలగిస్తానని హెచ్చరికలు జారీ చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. దాడి చేశారు. అదేవిధంగా నేను మా పై అధికారులకి ఫోన్ చేయాలని నా ఫోన్ తీసుకున్నప్పుడు నా ఫోన్ కూడా లాక్కొని నా ఫోన్ కూడా ఇవ్వకుండా సుమారు గంట సేపు ఒక నేరస్తుడిలాగా నన్ను పచ్చి బూతులు తిరుగుతూ నా కొరత నీకు దిక్కెవరు, నువ్వు ఏం చేయగలవు, నేను పార్టీ అధ్యక్షుడిని, నువ్వు ఏం మిగుతావు, అది ఇదంటూ నీ సంగతి ఏంటో నేను మండల ఆఫీస్లో తీసుకుంటాను అని మండల ఆఫీస్కి వెళ్తూ అప్పుడు కూడా నేను అనేక సార్లు బతిలాడడం వల్ల నా ఫోన్ నాకు ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. నేను మండల ఆఫీసులో పై అధికారులకు ఫిర్యాదు చేద్దామని వెళ్ళినప్పటికీ కూడా మండల ఎంపీడీఓ గారు లీవ్లో ఉంటూ ఈఓ గారికి ఇన్ఛార్జిగా ఇచ్చున్నారు. వారిని నేను సంప్రదించగా నాపై ఎవరైతే దాడి చేశారో వాళ్ళని చుట్టూ ఆఫీసులో కూర్చోబెట్టుకొని వాళ్ళు చేసిందే కరెక్ట్ అంటూ నన్నే నా మీద ఎవరైతే దాడికి ప్రయత్నించారో వాళ్ళకే నేను వాళ్ళ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలని మా అధికారులు, మా పై మండల అధికారులు నాపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. వారికి క్షమాపణ చెప్పకపోయినచో నీ మీద యాక్షన్ తీసుకుంటామంటూ తిరిగి నన్నే